ఇక పరిపాలనా రాజధాని పేరుతో విశాఖ సమీపంలోని భూములను స్వాహా చేశారని మండిపడ్డారు జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. జిల్లా కలెక్టర్ పదవిలో ఉన్న మల్లికార్జున్ జనాల భూములను వైసీపీ వారికి కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. సిఎస్ జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్ సుభాష్లు రైతులను బెదిరించి భూములు లాక్కున్నారని మరోసారి విమర్శలు చేశారు. దేశంలో జవహర్ రెడ్డి చేసినంత అవినీతి ఇప్పటివరకు మరెవ్వరూ చేయలేదని మూర్తి యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అమాయక రైతుల్ని ఆసరాగా తీసుకొని అసైన్డ్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో ఆ అసైన్డ్ పట్టాదారుల్ని భయపెట్టి బెదిరించి వాళ్ళకి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ని డీ పట్టా ల్యాండ్స్ని అన్యాయంగా అక్రమంగా రాయించుకున్నారు. వైసీపీలో ఉన్నటువంటి మంత్రుల తాలూకా బినామీలు, ఎమ్మెల్యేల తాలూకా బినామీలు, అలాగే చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు, అలాగే ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ అన్నయ్యలు, అలాగే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు అన్నయ్యలు వందల వేల ఎకరాలు దోచుకున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకి వెలుగులో తీసుకొచ్చిన అంతరం రాష్ట్రంలో 9 లక్షల ఎకరాలు పైగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారే చెప్తాం. ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 9 లక్షల ఎకరాలు ఒక ఎత్తు అయితే ఒక్క విశాఖ జిల్లాలో 700 ఎకరాలు దాంతో సమానంగా విలువైనటువంటి భూములు రాజధాని పేరుతో, భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో చుట్టుపక్కల విశాఖ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు అత్యంత ఖరీదైనటువంటి 10 కోట్ల రూపాయలతో ఎకరం విలువ చేసేటువంటి భూములు. అటువంటి భూముల్ని ఒక బాధ్యతమైనటువంటి కలెక్టర్ గారు పేదల భూముల్ని కాపాడాల్సినటువంటి కలెక్టరు, పేదల భూములు కస్టోడీ ఉండాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వీళ్ళకి ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చామని చెప్పి చట్టపరంగా మేము చేశామని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పుకునేటువంటి పేదల ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందస్తుగానే ప్రణాళిక రూపొందించి అసైన్డ్ భూములకి గేట్లు తెరిచేసి అమ్ముకోవడానికి గుంపెత్తుగా కొట్టేశారన్నది సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో. ఈ 596 జీవో మీద మాకు ఇవాళ అనేకమైన అనుమానాలు ఉన్నాయి. వీళ్ళందరికీ అట డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి బినామీ అయినటువంటి సూర్యరెడ్డి త్రిలోక్ సుభాష్లు సగం భూమిని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ తీసుకురావడానికి రాయించేసుకున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ గండిగుండం సర్వే నంబర్ 271/8 కరకాన చిన్నలు వీళ్ళకి ఎకరం 1 సెంటు ఉంది పేరు మీద. వీళ్ళ భూమి అమ్మమంటే, భూమి ఇవాళ త్రిలోకాలకి రాయమంటే, సుభాషాలకు మేము భూమి మేము ఉంచుకుంటామంటే, మీరు కనుక భూమి పేరు మీద ఉంచుకుంటే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ రావని వాళ్ళని భయపెట్టి సగం భూమిని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ రప్పించడానికి రాయించుకున్నారు. ఇదిగోండి డాక్యుమెంట్ నంబర్ 108/2024 ఆనందపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కరకాన చిన్నలు వాళ్ళు కుటుంబ సభ్యుల మీద గిఫ్ట్ సెటిల్మెంట్ కరకాన సత్యనారాయణ చేశారు సగభాగం. ఇంకోటి కరకాన చిన్నలు కాలకొండ భరత్ సుభాష్ ఒక ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ తేడానికి
సగం భూమిని రాయించేస్తున్నారండి, 6 ఎకరం. ఇంకొక సర్వే నెంబర్ ఉదాహరణ చెప్తున్నా, 288/1 కరకాన అప్పారావు వాళ్ళు కుటుంబంలోనే కరకాన వైఎస్ రవికుమార్ అనేటువంటి వ్యక్తికి ఎకరం 11 సెంట్లలో సగం భూమి రాసుకున్నారు. ఇంకొక సగం భూమి ప్రియోల్ సర్వే వచ్చినందుకు గాను కాలకొండ భరత్ సుభాష్ కి కరకాన అప్పారావు రాశారండి.